నిన్న ఫ్లూ వ్యాక్సిన్ గురించి వీడియో చేస్తే చాలా మంది కాస్ట్ అడిగారు అండ్ కొంతమంది వాళ్ళకు నచ్చిన అయితే వాళ్ళకి తెలిసిన కాస్ట్ అయితే చెప్పారనమాట. అసలు ఈ వీడియోలో అసలు ఎప్పుడు వేయించుకుంటారు, ఎలా వేయించుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దొరుకుతాయి, ఎంత కాస్ట్ పడుతుంది అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే ముందు 6 months అని చెప్తారు కానీ 6 months మనకి కంప్లీట్ అవ్వాలి, తగలగానే వెళ్ళకూడదు. 6 months కంప్లీట్ అయినాక వెళ్ళాలి. సో వెళ్ళాక మళ్ళీ ఒక వ్యాక్సిన్ అయిపోయాక ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది. టూ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి అనమాట. సో అది కూడా 7th month లో వేస్తారు. అది కూడా 7 కంప్లీట్ అయ్యాక వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన గవర్నమెంట్ లో దొరకదు. కానీ ఇంత మంచి వ్యాక్సిన్ గౌట్ లో ప్రొవైడ్ చేయకుండా ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి ప్రైవేట్ లో వేయించుకోవాలో నాకైతే అర్థం కాలేదు. అన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నారు, ఈ ఫ్లూ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా వేస్తే చాలా బాగుంటది కదా అని అయితే నాకు అనిపించింది. ఇంత మంచి వ్యాక్సిన్ అందరికీ దక్కాలి కదా. ఇంకా కొంతమందికి అనిపిస్తుంది ఇన్ని వ్యాక్సిన్స్ వేపిస్తున్నాం గౌట్ లో, మళ్ళీ వాళ్ళకి అంత పెయిన్ ఎందుకు అని అనుకుంటే అసలు పెయిన్ ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, ఫీవర్ వచ్చే ఛాన్సులు అస్సలు కొంచెం కూడా ఉండదు. చిటికెలో వేసేస్తారు. ఓన్లీ ఇది మంత్స్ బేబీకే అనుకుంటే అది పొరపాటు. 5 years లోపు ఎవరికైనా వేస్తారు. మంత్స్ వాళ్ళకైతేనే 2 వ్యాక్సిన్. 5 years లోపు ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఒకటే వ్యాక్సిన్ ఉంటదంట. 4-5 హాస్పిటల్లో అడగగా సేమ్ 2-5 అన్నారు కాస్ట్. ఇక ఓపీ ఫీస్ తో 300, మొత్తం 2800. మరి మీ దగ్గర ఎంత కామెంట్ చేయండి.